ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయు వారందరినీ ఆయన రక్షించడం. వాక్యం సెలవిస్తుంది, ఏ భేదం లేదు, అందరము పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నాము. పాపం వలన వచ్చే జీతము మరణము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యం సెలవిస్తుండగా ఉదయకాలంలో విశ్వాసంతో ప్రభువా మా పాపములు క్షమించు, మా దోషములు కడిగి మన్నించయ్యా అని యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని మన పాప జీవితం నిమిత్తము, జన్మత కర్మ పాపముల నిమిత్తము దేవుని సన్నిధిలో పాపక్షమాపణ పొంది విజ్ఞాపన చేసినప్పుడు ఖచ్చితంగా యేసు ప్రభువు తన పరిశుద్ధ రక్తములో ప్రతి పాపములను కడిగి పరిశుద్ధులుగా విమోచించుటకు ఆయన గొప్ప ఐశ్వర్యవంతుని వాక్యంలో దేవుడు సెలవిస్తుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలము ఇటు గొప్ప కృప దేవుడు మనకు దయచేలాగున రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రేమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానంపై మీకు ఎంతో వందనాలయ్యా. ప్రభువా, మీ నామం బట్టి ప్రార్థన చేయ వారందరూ మీరు రక్షించడానికి వాక్యంలో సెలవిస్తుండగా ఈ ఉదయకాలం ప్రభువా, ఇంకా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొనక హృదయమందు విశ్వసించక ప్రభువా దూరస్తులు ఉన్న వారందరినీ, ఇంకా చీకట్లో ఉన్న వారందరినీ, అయా పాపములతో కొట్టుమిట్టాడుతున్న వారందరినీ ప్రభువా ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకోమని, అయా వారు ప్రార్థన చేస్తుండగా రక్షించమని హృదయమందు విశ్వాసం ఉంచి ప్రభువా నిత్య జీవానికి వారసులగుటకు ఈ భూలోక జీవిత యాత్ర అంతట్లో ప్రభువా మిమ్మల్ని తండ్రిగా మీరు చేపట్టుకొని వారు నడిపించి ఆదరించి బలపరిచి విజయవంతమైన జీవితంలోనికి అయ్యా మీరు నడిపించమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.